మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? డ్యూటీలకి వెళ్తూ రెస్ట్‌లెస్ గా పనిచేస్తున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరులారా, ఆయా జీవనోపాధుల్లో మీ శరీరాలు ఎంతో నలిగిపోతూ ఉండొచ్చు. తిరిగి దేవుడు మీకు శక్తి, బలము, ఆరోగ్యము అన్ని విధాల దేవుని దూత మీకు కావలి ఉండి, మీరు చేసే పని అంతట్లో దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఈరోజు ఉదయమునే లేచి ప్రార్థన చేసుకున్నారా? వాక్యమును ధ్యానించారా? బైబిల్ క్విజ్‌ని ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వండి. ఎందుకంటే యెహోషువ గ్రంథం నుంచి మెగా బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాము. 20 డేస్ 20 వీడియోస్ మనకు అప్‌లోడ్ అవుతాయి. మరి మీరందరూ కూడా ఫాలో అప్ చేయండి. మీకు ప్రైజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500 ఉంటుంది. ఎవ్రీడే 6 పీఎంకి మనకు వీడియో అప్‌లోడ్ అవుతుంది. 5 క్వెషన్స్ మీరు ఎంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చంటే, 1, 2 అధ్యాయాల్లోనే మీకు కంటిన్యూషన్‌ని బట్టి ఆన్సర్స్ దొరుకుతాయి. చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫాలో అప్ చేయండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నామంటే, దేవుణ్ణి పూర్తిగా అనుభవిస్తున్నామని అర్థమండి. దేవునితో మనం గడుపుతున్నామని అర్థం. కాబట్టి దేవుని గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత ఆశీర్వదింపబడతాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. నువ్వు వెలుగుతూ అనేక మందిని వెలిగించే ధృవతారగా నీవుంటావని ప్రభు నామంలో మనవి చేస్తూ, ఈ ప్రోగ్రామ్‌కి ఎవరైనా స్పాన్సర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి స్పాన్సర్ చేయండి. ఫోన్‌పే నంబర్ ఉంది. అలాగే క్యూఆర్ కోడ్ ఉంటుంది. కాబట్టి స్పాన్సర్ చేసి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 12వ వచనములో ఇలా చూద్దాము. యెహోవా ఉత్తమమైన దానిని నీకు అనుగ్రహించును. ఇంగ్లీష్‌లో ఇలా రాయబడి ఉంది. ద లార్డ్ విల్ ఇండీడ్ గివ్ దట్ హి ఈస్ ఎ గుడ్. నీకు ఆయన మంచిది. గుడ్ అంటే మంచిది కదండీ! తెలుగులో ఇంకా సూపర్‌గా ఉంది. ఉత్తమమైనది. ఆయన నీకు ఉత్తమమైనది గుడ్ మంచిది ఆయన అనుగ్రహిస్తాడంట. నీకు కొంచెం హ్మ్, అరాకొరాగాను కుళ్ళిపోయింది లేదా మెత్తబడింది. ఇప్పుడు ఒక మార్కెట్ వెళ్ళి మనము వెజిటబుల్స్ తీసుకుంటున్నప్పుడు ఆ గంపలో ఉన్నవి కొన్ని మెత్తదనముగాను, కొన్ని కుళ్ళిపోయినట్లుగాను ఉంటాయి. కానీ ఉదయమునే మనం వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయండి? చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మనము ఎటువైపు చూసినా కూడా చక్కని మరి తాజాదనం అనేది కనపడుతుంది. అలాగే నీ జీవితంలో దేవుడు నువ్వేదైతే మరి ఆశ కలిగి దేవుని యొద్ద పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావో, అది ఉత్తమమైనది అని దేవుని దృష్టిలో మరి అది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు అనుగ్రహిస్తానని మరి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి. దైవ చిత్తానుసారమైనటువంటి చక్కనిది నీవు అడిగినప్పుడు ఆయన నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు కనుక, ఈరోజు నువ్వు ఏ ఆర్థిక స్థితిగతుల్లో నలిగిపోతున్నావో, ఏ అప్పుల భారంలో ఉన్నావో, ఏ కుటుంబ సమస్యల్లో ఉన్నావో, ఏ వ్యక్తిగత మానసిక సమస్యల్లో ఉన్నావో, లేదా అపవాది పోరాటంలో ఉన్నావో, లేకపోతే నాకెవ్వరు లేరండి, నేను ఒంటరిదాన్నయిపోయానని దిగులు చెందుతున్నావేమో, నీ ఆప్తులందరినీ పోగొట్టుకున్నావేమో, ఏ దిక్కు తోచని స్థితిలో ఏది అయినా సరే, ఏది చేసినా దేవుడు మేలుకు చేసినట్లే. దేవుడు నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించబోతున్నాడండి. అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటో చెప్పనా? ఆయన్ని అనుభవించటమే, ఆయన నామమే ఈ భూమి మీద ఉత్తమమైనది. అదే నీకు దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. ఈ రోజు వరకు యేసుక్రీస్తు అంటే నీకు తెలీదా? దేవుడు ఈరోజు నీకు పరిచయం చేస్తున్నాడు. నేనే దేవుడు. నా పేరు యేసుక్రీస్తు. నేను ఉన్నవాడను, అనువాడను. అల్ఫాయు, ఓమెగా, ఆది అంతము సమస్తము నేనయ్యున్న దేవుడినని ఆయన్నే నిన్ను పరిచయం చేసుకుంటున్నాడు నీకు. కాబట్టి ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఉత్తమమైనటువంటి ఆయన నామము, ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన దూతల సహవాసం, ఆయన సహవాసం, పాట, ప్రార్థన, దేవుణ్ణి స్తుతించటమే ఈ భూమి మీద ఉత్తమమైనది కనుక ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రసంగి గ్రంథంలో లాస్ట్ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఈ లోకంలో ఏదైనా ఉత్తమమైనది, మంచిది ఏదైనా ఉన్నదంటే అది దైవ సన్నిధి తప్ప మరొకటి లేదు. కాబట్టి ఆ ఉత్తమమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇన్ని దినాలు దేవుని సన్నిధికి దూరం అయిపోయావేమో, దేవుణ్ణి అనుభవించట్లేదేమో, ప్రార్థించి ఎన్ని రోజులవుతుంది? దేవుని స్తుతించి ఎన్ని రోజులవుతుంది? దేవుని వాక్యాన్ని ధ్యానించి ఎన్ని రోజులవుతుంది? అయితే దేవుడు ఈ రోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు.
చక్కని ఉత్తమమైన దాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తానంటున్నగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహాగణుడ ఘనమైన తండ్రి, నువ్వు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎవరైతే నీ సన్నిధిని దూరం చేసుకుంటున్నారో భౌతిక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డని నింపండి. కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెమిటి వారిని ప్రతి ఒక్కరిని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. అనారోగ్యాల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. యవనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల చుట్టూ మీ సన్నిధి ఉంచండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మీ జ్ఞానం వివేచన, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి మీ కృపా కాపుదల, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, ఆయా జీవనోపాధిలో ఉన్న బిడ్డల్ని దీవించండి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.